నాటుకోళ్ళు వేట ఉంటది. బాయ్. ట్రైన్ వచ్చేసింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ప్రెజెంట్ నేనైతే రాయగడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. జనరల్ గా వ్లాగ్ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి, కాకపోతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి స్నానం చేసి మళ్ళీ ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళేసి అక్కడ నుంచి విజయనగరం వచ్చి విజయనగరం నుంచి రాయగడకి వచ్చేసరికి చాలా టైం పెట్టేసింది. అసలు ఎక్కడ ఖాళీ లేదు. ట్రైన్ మీద ట్రైన్ వచ్చేస్తూనే ఉన్నాను. దానివల్ల నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఎలాగా ఈ వ్లాగ్ ని రాయగడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది, పూర్తి వరకు చూడండి. చలో ఇప్పుడు వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. బాయ్. నా ట్రైన్ వెళ్తుంది. మళ్ళీ దర్శనం అదంతా అయ్యాక మళ్ళీ రైల్వే స్టేషన్ రావాలి. కొండల మధ్యలో రైల్వే స్టేషన్ సూపర్ గా ఉంది. గాయ్స్, ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు 1 kilometer నడిస్తే ఆటోలు ట్రాన్స్పోర్ట్ అనేది దొరుకుతుంది. సో 1 kilometer దాకా నడాలి. బ్యాక్ సైడ్ ట్రాక్ బయట వేస్తున్నారు. 200 years 300 years బిఫోర్ చెట్లు అనుకుంటాను. చాలా హైట్ 20 feet 30 feet పైకి వెళ్ళిపోయి చూసారు. నా బ్యాక్ సైడ్ పెద్ద చెట్టు ఉంది. మా అమ్మ నాకు వదిలేసి ముందే వెళ్ళిపోతుంది. ఈ లగేజ్ వర్క్ ఏమో నాకు అప్పచెప్పేసి మా అమ్మ ముందు వెళ్ళిపోయింది. ఈ లగేజ్ నేను మోసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ బయట దాకా. బయట ఏమో ట్రాన్స్పోర్ట్ చూసుకొని మళ్ళీ గుడి దాకా వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉంది. 1.5 kilometer నడిచాను, పర్లేదు. ఇంకో 500 meters ఉంది. మెయిన్ రోడ్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఈజీగా దొరుకుతుంది. భయ్య పెయింటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ్య. ఫైనల్లీ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ అవతలకేమో ఆటోలు ఉంటే ఆటోలు అడగాలి. ఫైనల్ గా బ్రిడ్జి అవతలకు వచ్చేసాం. ఆటోల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. రాయగడలో అడుగు పెట్టగానే టెంపుల్ 5 అయితే వచ్చింది. నాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ట్రాఫిక్ రూల్స్ ఏం లేదు, నచ్చినట్టు వెళ్ళడమే. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్. ఇది డైరెక్షన్ బోర్డు, ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. గాయ్స్, రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి అండ్ విశాలంగా కూడా ఉంది. ఇదే రాయగఢలో ఉండే జగన్నాథ టెంపుల్. ఈ టెంపుల్ వైట్ అండ్ వైట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు బయట నుంచి ఒక కంప్లీట్ వ్యూ చూపిస్తాను చూడండి. గాయ్స్, ఎంత ముద్దుగా ఉందో, సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. టెంపుల్ ఆపోజిట్ లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటది. గాయ్స్, ఇక్కడ స్నానం చేయడానికి అయితే లేదు, నది క్లోజ్ చేశారంట. ఇదిగో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గుడి దర్శనానికి వెళ్ళిపోవాలి. చూపిస్తాను ఇట్లా టాయిలెట్స్ బాగున్నాయా లేదా. గాయ్స్, ఇదే స్నానం చేయడానికి రూమ్. నేను ఫ్రెష్ అప్ అవ్వాల్సిన ప్లేస్ ఇదే. గాయ్స్, నా స్నానం అయిపోయింది. వాష్రూమ్ అయితే నీట్ గా క్లీన్ గా బాగుంది. నా అవుట్ ఫిట్ చూడండి. గాయ్స్, ఇది చూడండి ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉందో. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. కోకోనట్ సెట్ 60 or 70. 60 రూపాయలు. 1 గంట నరకు తీస్తారా? టైం 12:30 అయింది. ప్రసాదం కోసం మూస్తున్నారంట. సో మళ్ళీ 1:30 1:40కి అయితే తీస్తారు. సో అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ ఎంట్రన్స్ గేట్ పక్కన చెప్పుల్ స్టాండ్. ఇది ఎంట్రన్స్ గేట్. సో ఇలా నడిచి రైట్ సైడ్ ఏమో దుకాణాలు ఉంటాయి. పెద్ద మర్రి చెట్టు ఉంటది. దాని బ్యాక్ సైడ్ రూమ్ డౌన్ కి అయితే వెళ్ళాలి. ఆ రూమ్ డౌన్ నుంచి క్యూ లైన్ ఉంటది. ఆ క్యూ లైన్ లోపలికి ఏమో దర్శనం అయితే జరుగుతుంది. పొద్దున్న నుంచి అయితే తినలేదు, చాలా ఆకలిగా ఉంది. చూడండి చాలా బాగుంది. మజ్జిగారని రాయారు. 1:30కి డోర్ ఓపెన్ చేస్తారని తెలియగానే మా అమ్మ ఏమో షాపింగ్ లోపలికి వెళ్ళిపోయింది, జ్యువెలరీ షాప్ కి. ఇది ఇప్పుడిప్పుడే తాగదు, వాళ్ళకి తెలుసు ఎక్కడ టైం పాస్ చేయాలో. అమ్మలందరికీ తెలుసు. ఈ పెద్ద చెట్టు ఆపోజిట్ లో ఫ్రీ దర్శనం ఉంటుంది. సో ఈ లైన్ లో వెళ్ళాలి. సో ఫ్రీ లైన్ దర్శనంకి అయితే వెళ్తున్నాను. ఇంకా తెలీదు అక్కడ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఎలా ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు ఉంచమంటే ఉంచేస్తారు. ఆ లైన్ లో స్టార్ట్ అయ్యి ఈ లైన్ మొత్తం తిరిగేసి
మళ్ళీ ఆ లైన్ నుంచి అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. మన తెలుగు స్టేట్ లో కంటే నార్త్ స్టేట్ లో వ్లాగర్లు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ మంది బ్లాగింగ్ చేయడానికి ఇష్టపడతారు. దానివల్ల ఇక్కడ రాయగడ ఒడిస్సా రీజన్ వస్తుంది కదా, సో దానివల్ల చాలా మంది బ్లాగర్ అని చదువుతున్నారు. ఓకే, వెరీ ఇంప్రెసివ్. లైన్ లో చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడు టైం 1:10 అయింది. 1:45 ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. నాటుకోళ్ళ వేట ఉంటుంది. మూగజీవులకి ఎందుకు హింసిస్తారో తెలియదు. టైం 1:32 అయింది. ప్రజలు క్రౌడ్ చూసారు. దర్శనం చేసుకుని బయటకు వెళ్ళేసేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ క్యూ లైన్ లో నిల్చొని దర్శనం చేసుకోవాలి. టైం 2:11. ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది. దీని బ్యాక్ సైడ్ చూసారు, అక్కడ ఫోటో షూట్ అని చేస్తారు. పొద్దున్న నుంచి భోజనం లేదు కదా, బాగా అలసిపోయింది మా అమ్మ. బ్యాక్ సైడ్ ఉండేది లడ్డూల కౌంటర్. ఒక లడ్డు 20 రూపీస్, పులిహోర 20 రూపీస్. నేనైతే 4 లడ్డూలు కొన్నాను, 80 రూపీస్ అయింది. విపరీతంగా ఆకలి వేస్తుంది. మళ్ళీ ఫుడ్ కావాలంటే సిటీ సెంటర్ లోకి వెళ్ళాలి. సో కళ్ళు కొంచెం తిరిగినట్టుంది. ఇది మజ్జిగారమ్మ టెంపుల్, ఇది రైల్వే ట్రాక్. దీని బ్యాక్ సైడ్ ఏమో నది ఉంటది. నుంచి వచ్చే ఆటోలు, బస్సులు ఇలా అవుతాయి. భోజనం అయితే చేస్తాను. 4 o'clock కి ట్రైన్ ఉంది రాయగఢ్ నుంచి శ్రీకాకుళంకి. మార్నింగ్ 7 o'clock ఒకటే ఒక బస్సు ఉంది. ఆ బస్సుని మళ్ళీ అందాలంటే మార్నింగ్ దాకా వెయిట్ చేయాలి. శ్రీకాకుళం వెళ్లే రూట్ ఏమో పార్వతిపై నుంచి, తర్వాత పాలకొండ నుంచి శ్రీకాకుళం. ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి మేము రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ ఆటో వస్తుంది. రోడ్డు మధ్యలో ఇంటి సైడ్ కి వెళ్దాం. గాయస్ టెంపుల్ ఏమో ఫ్రైడే సండే ఫుల్ రష్ గా ఉంటుంది. ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు టైం 3:45 అయింది. 4 o'clock కి ట్రైన్ ఉంది. చేతిలో లగేజ్ ఉంది. మా అమ్ముకుంటున్న 3 ప్లాట్ఫామ్ వెయిట్ చేయాలి. టికెట్ అయితే తీసాను. ట్రైన్ వచ్చేసాను. చూసి లగెత్తు వచ్చేసింది ట్రైన్. చలో గాయస్, ఈ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొండల మధ్యలో సూర్యుడు. సో గాయస్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను విజయనగరం వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 6:56 అయింది. 7 o'clock కి ట్రైన్ ఉంది. డైరెక్ట్ గా దండుగోపులపురంలో దిగిపోయి అక్కడ నుంచి సంతోమని వెళ్ళిపోతాను. సో నేను సంతోమని వెళ్ళేటప్పుడు అప్రాక్సిమేట్లీ 10 అవుతుంది. సో ఏముంది, ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి ఎడిటింగ్ చేసి ఫటాఫటగా పడుకుని పోతాను. నేను ఎప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అసలు ఏముంటుందో అనేది నాకు క్లారిటీ లేదు. అందుకోసం సరిగ్గా చూపించలేకపోయాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.